నీ దీనస్థితిని సమాజం చూస్తుంది, చూడని. ఈరోజు నీ లేమిని, నీ అవమానాన్ని, నీ కొరతని, నీ కొదువని, నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది, నవ్వని, చూడని. కొంతమంది అయ్యో పాపం అంటుంటే, కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే, రెండు నడవని 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 నడవని. నువ్వైతే ఆయన వైపు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే వైపు చూస్తావు? నువ్వైతే ఆయన వైపు చూడు. ఈ సన్నివేశాలు జరగాలి, అంతే, జరగని. నవ్వేవాళ్ళు నవ్వాలా, నవ్వని అండి. కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు, వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఏడవద్దు, అస్సలు పట్టించుకోవద్దు, దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు. వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా, నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా? సంతోషించు. దేవునికి స్తోత్రం. రైట్, వెరీ గుడ్, నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకు? నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది? ఖాళీ కావాల్సి ఉంది. దేవునికి మహిమ. ఏం కావాలి ముందు? ఖాళీ. పూర్తిగా ఖాళీ, ఏం లేదు ఇక. కొంతమంది పరిస్థితి అంతే ఉంది. ఏముందన్న, ఏం లేదు, మొత్తం ఖాళీ. టోటల్ లైఫే కొలాప్స్, జీవితమే ఖాళీ అయిపోయింది. ఆర్థిక స్థితే కాదన్నా, అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను. డోంట్ వరీ, అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని. నీ ఆర్థిక స్థితే కాదండి, ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది. అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు. వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి. నీ జ్ఞానం, నీ తెలివితేటలో, నీ పాండిత్యం, నీ పనితనం, టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే. చివరికి అన్నీ, ఒకప్పుడు నీ తెలివితేటలు, నీ జ్ఞానం, నీ పాండిత్యం, నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదని కాలర్ ఎగరేసిన నీకు, నీ తెలివితేటలు చూసి నీకు సిగ్గొచ్చేటట్టు చేస్తాడు. చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో. ఇది నిజం. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, ఆయన రెక్కల కిందికి వచ్చావు, ఆయన చేత ఏర్పరచబడ్డావు, ఆయన ద్వారా విమోచించబడ్డావు. నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది, బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో. కన్ఫర్మ్. మరి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు, ఆయన శక్తితో కావాలి. నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు. మోషేని చూడండి, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడంట. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట యందు నేర్పరితనం కలిగి ఉన్నాడట. అన్నిట్లో పనోడు. 40 ఏళ్ళు. అప్పట్లో 40 ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట. మనిషి మామూలుగా లేడు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట. అయితే అదంతా మోషే స్వంత శక్తి, సొంత జ్ఞానం, ఐగుప్తు జ్ఞానం. మోషే నింపుకున్నది ఏ జ్ఞానం అండి? ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం. ఐగుప్తు దేంతో పోల్చబడింది? లోకంతో పోల్చబడింది. మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి. అర్థమైందా? అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది, పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది. ఎప్పుడు? మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు. చూడండి, మోషే 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తీయుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట యందు మంచి నేర్పరట. మరి ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా? ఆ విద్యలు, ఆ జ్ఞానం, ఆ పనితనం కొంప ముంచింది. ఏం చేసిందో తెలుసా? ఒక ఐగుప్తీయుడు ఒక ఇశ్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుకలో బూడ్చిపెట్టాడు.
అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు? ఒక్కొక్కరిని చంపడానికి ఎంచుకున్నాడు. అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని, అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ 1లో ఉంది అది. మరి ఒక్కొక్కడిని అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు? ఒక్కసారి ఊహించండి, ఎంతమందిని చంపగలడు? కష్టం. హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు, విషయం బయటికి పొక్కింది, ఇక మోషేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో ఇది మోషే జ్ఞానం, ఐగుప్తులో సంపాదించిన మోషే జ్ఞానం అది. మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి? దేవుడు ఆలోచించాడు, రైట్, మోషే మంచి కసుబుసులు ఆడుతున్నాడు కుర్రోడు, పోటు పొడుస్తాను, వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు. అర్జెంటుగా మోషేని ఇక్కడి నుంచి పక్కగా తీసుకెళ్ళి ఏం చేయాలి? ఈ 40 సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోషేని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి. స్తోత్రం, చెప్పు గట్టిగా. మనలో కూడా మనం క్రీస్తులోకి రాక మునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని. అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు, పెందలాడు ఒక దారి అయిపోతాం. ఇప్పుడు మనం బాగుపడాలన్నా, 10 మందిని బాగు చేయాలన్నా మనకి లోక జ్ఞానం పనికిరాదు, దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానం కావాలంటే మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి? ఖాళీ అయిపోవాలి. 40 ఏళ్ళు మోషే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిద్యాను దేశంలో 40 ఏళ్ళు పట్టింది దేవుడికి. క్లియర్గా ఉంది చూడండి సంఖ్య. 40 ఏళ్ళు మోషే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి అక్కడ 40 ఏళ్ళు ఉంచాడు. మొత్తం 80 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 80 ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు. అంతకుముందేమో దేవుడు పిలవకముందే వచ్చి ఇశ్రాయేలును రక్షించడానికి ట్రై చేశాడు. అంతకుముందు దేవుడు పిలవకముందే దూకాడు రంగంలోకి, అవునా? ఇప్పుడేమో అయ్యా నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలిస్తే కూడా రానంటున్నాడు. ఒకటికి 4 సార్లు అడ్డం చెబుతాడు, ప్రభువా నేను పనికిరాను తండ్రి అంటాడు. నాకు కూడా తెలుసా సంగతి, నేను నా శక్తిని ఇస్తలేదా అంటాడు. ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడిని తండ్రి. నరుడికి నోరిచ్చింది ఎవరు? నేనే. నీకెందుకు? నీ అన్న ఆయన అహరోను లేడా? అహరోని నీకు తోడుగా ఇస్తాను, నీకు మాట్లాడాల్సింది ఆయన చెప్పు. ఆయన చెబుతాడు, రా అంటాడు. నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరని అడుగుతారు, ప్రభువా నీ పేరేంది? నా పేరా? ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు. ఇదంతా ఎందుకు ప్రభువా? నువ్వు పంపదలిచిన వాడే పంపు. ఓయ్ నేను పిచ్చిగా ఎన్నిసార్లు అడ్డు చెబుతావు, నడో అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు. ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోషే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడంటే ఎలా తయారైపోయాడు చూడండి. ఖాళీ. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి ఎట్లా నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే. వట్టి పాత్ర అంటే ఏంటి? ఖాళీ పాత్ర. దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడల, నా ఎడల, మన ఎడల జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు. ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు. అదంతా ఖాళీ చేయాలి. అందుకే మన తెలివితేటలు ఎంత తెలివితేటలో, మనం ఎంత సోదోళ్ళమో, మనం ఎంత మందారాలమో అర్థమైందా?
జపా అంటే మందారం. మనమంతా జపాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. అర్థమయ్యేటట్టు చేస్తాడండి, మన చేత అనిపిస్తాడు. ప్రభువా ఏదో అనుకున్నాను కానీ ఏం లేదు ఎడా అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు.